ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిన వేళ ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న సందర్భంలో మళ్ళీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 3 రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్గా పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ దాడిలో దాదాపు 46 మంది చనిపోయినట్లు తెలిసింది. ఇక పాక్ దాడులతో 7 ఆఫ్ఘన్ గ్రామాలు ధ్వంసమయ్యాయి. 2 దేశాల మధ్య ఉద్రిక్తతను నిశ్చితంగా భారత్ పరిశీలిస్తోంది. పాకిస్తాన్తో యుద్ధ నేపథ్యంలో ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ దగ్గరవుతుంది. గతేడాది తాలిబాన్ ప్రభుత్వంతో ఇండియా చర్చలు జరిపి కాస్త సహృద్భావ వాతావరణంలో కొనసాగాయి. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఏం జరగబోతోంది, భారత్ పాత్ర ఏంటనేది మాత్రం ఇటు అంతర్జాతీయ సమాజం కూడా నిశ్చితంగా గమనిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు చేయగా 46 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామంటూ తాలిబాన్లు హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి ఆ దేశ సరిహద్దులకు సమీపంలో 15,000 మంది తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మోహరించింది. వీరంతా కాబూల్, హెరాత్ నుంచి కాందహార్, హెరాత్ నుంచి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్కు ఆనుకుని ఉన్న మీర్ అలీ సరిహద్దు వైపు కదులుతున్నట్టు తెలుస్తోంది. దీంతో దక్షిణాసియాలో తీవ్ర ఆందోళన నెలకొన్నాయి. ఈ ఘర్షణ కొత్త యుద్ధానికి దారితీయొచ్చంటూ పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇరు దేశాల ప్రతినిధులు ఎవరు స్పందించలేదు ఇప్పటివరకు. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే 2 దేశాల్లో ఘర్షణ జరిగితే ఇరు దేశాలతో భారత్ సరిహద్దును పంచుకుంటున్నందున శరణార్థుల సంక్షోభం, తీవ్రవాద పెరుగుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాలిబాన్లు ఇండియాతో సత్సంబంధాలు ఆశించే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పటికీ స్నేహహస్తం అందిస్తోంది. గతంలో తాలిబాన్లపై అమెరికా దాడి, తాలిబాన్లను మట్టుబెట్టిన క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా భారతదేశం $1 బిలియన్ సహాయం చేసింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్లో పాఠశాలలు నిర్మించింది, ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లు నిర్మించింది, ఆఫ్ఘనిస్తాన్లో కావలసినటువంటి మౌలిక సదుపాయాల కోసం భారతదేశం వందల కోట్ల సహాయం చేసింది. ఇప్పుడు అదే సహాయం ఆఫ్ఘనిస్తాన్కు ఒక రకంగా కృతజ్ఞతా భావంగా ఉంటుంది. ఆ దేశం తాలిబాన్లు మళ్ళీ పరిపాలనలో వచ్చినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు భారతదేశం పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు భారత్కు మిత్రదేశం. గతంలో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అప్పట్లో వ్యాపారాలు కూడా విరివిగా కొనసాగాయి. ఇప్పటికి కూడా భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు, వాణిజ్యపరమైన కార్యకలాపాలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశాంగ విధానంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్కు చేయూతనందించారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్లు భారత్ను ఎప్పుడు తమ మిత్రదేశంగానే భావిస్తుంటారు. తాజాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారత్ వైపు చూస్తోంది. సో భారత్ పాత్ర ఏంటనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం కీలకంగా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఒకవేళ ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైతే గనుక ఇరు దేశాల సరిహద్దుల్ని భారత్ పంచుకుంటోంది. సో ఇరు దేశాల నుంచి శరణార్థులు రావచ్చు. భారత్లో ఆశ్రయం కోసం మన సరిహద్దుల వెంబడి కూర్చొని ఉండొచ్చు. ఈ నేపథ్యంలో అటు తీవ్రవాద సమస్య కూడా ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అదొక సమస్యగా భారత్ సరిహద్దుల్లో పరిణమించే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే భారతదేశం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇక్కడ నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆ లోయల్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లోయల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏకంగా ఆ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తే మరి భారత్ ఆఫ్ఘనిస్తాన్కు సహకరిస్తోందా? భారత్ ఆఫ్ఘనిస్తాన్ కనుక సహకరిస్తే పాకిస్తాన్, చైనా సహాయం కోరే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టింది. పాకిస్తాన్లో చైనా పూర్తిగా పెద్దన్న పాత్ర పోషిస్తోంది, పూర్తిగా డామినేషన్ చేస్తుంది. మరి ఏం జరగబోతుంది? ఇది కాస్త యుద్ధాల మధ్య దేశంగా పరిణమించబోతుందా అంటే ప్రస్తుతానికి ఇప్పటికీ దాని గురించి ఎలాంటి పరిణామాల గురించి ముందస్తుగా ఊహించలేం. కానీ
ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం భారత్ సహాయాన్ని కోరుతుంది. కానీ భారత్ ఈ విషయంలో ఆచితూచి అడుగు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే అటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజా పరిణామాలు, అలాగే లెబనాన్, ఇరాక్, ఇరాన్ ఇవన్నీ కూడా దేశాల మధ్య యుద్ధాలుగా పరిణమించి పశ్చిమాసియా అగ్నిగుండంగా మారిన పరిస్థితి. ఇప్పుడు పశ్చిమాసియా తర్వాత మళ్ళీ దక్షిణాసియాలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ అటు పాకిస్తాన్ ఈ రెండు కూడా తీవ్రవాద ఉగ్రవాద ప్రేరేపిత దేశాలే. ఈ రెండు దేశాలు కూడా ఉగ్రవాదుల క్యాంపులు అలాగే తీవ్రవాదులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన దేశాలు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో కొంత మార్పు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పటికీ తిరుగుబాట్లు జరుగుతుంటాయి. ప్రజాస్వామ్య పాలకులను తరిమికొట్టి తిరుగుబాటుదారులు అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. కానీ పాకిస్తాన్లో కూడా అదే అనిశ్చితి. పాకిస్తాన్లో కూడా రాజకీయంగా అనిశ్చితి ఉంది. అక్కడ కూడా ఎప్పుడు మిలిటరీ పాలకుడు అప్పుడప్పుడు రెచ్చిపోతుంటారు, ప్రభుత్వాన్ని గద్దెదించి అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే తీవ్రవాదాన్ని పెంచి పోషించడం. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైఖరిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా మత ఛాందసవాదులుగా చెప్పుకునే తాలిబాన్ పాలకుల్లో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు అక్కడ కొంత అభివృద్ధి పదం వైపు అడుగేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఏకంగా వైమానిక దాడులు చేయడం ఆఫ్ఘనిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇక భారత్ను ఆశ్రయించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ తమపై వైమానిక దాడులకు పాల్పడిన నేపథ్యంలో తాలిబాన్ ప్రభుత్వం బుద్ధి చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఈ రెండు దేశాల సంబంధాలు మాత్రం ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని బర్మల్ జిల్లాలో వైమానిక దాడులు జరిగాయి. పాకిస్తానీ తాలిబాన్ తిరుగుబాటుదారుల శిక్షణ కేంద్రాన్ని పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. మరణించిన వారిలో ఎక్కువ మంది శరణార్థులని, మరో 6 గాయపడ్డారంటూ తాలిబాన్ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఏం జరగబోతోంది, ఈ దాడుల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 27 మంది మహిళలు, పిల్లలతో కలిపి మొత్తం 50 మంది వరకు మరణించారంటూ పాకిస్తానీ తాలిబాన్ లేదా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ చెప్తోంది. అయితే వారిని పాకిస్తాన్ వైమానిక కార్యకలాపాల నుంచి పారిపోయిన నిరాయుధ శరణార్థులుగా చెప్తోంది. దాడులు చనిపోయిన పిల్లల ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. కనీసం 13 మంది మరణించారని ఆ ప్రాంత నివాసులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దౌత్య సంబంధాలు పతనం. ఆఫ్ఘనిస్తాన్తో చర్చల కోసం పాకిస్తాన్ ప్రత్యేక ప్రతినిధి కాబూల్ను సందర్శించిన కొద్దిసేపటికే ఈ వైమానిక దాడులు జరిగాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ పాకిస్తాన్ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తుందంటూ ఆరోపించింది. తీవ్ర నిరసన తెలిపింది. తాలిబాన్ ప్రభుత్వం ఈ దాడులను ఖండించడంతో పాటు దీని పరిణామాల గురించి హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్రం, భూభాగాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలో చెప్తుంది. ఇంతకీ పాకిస్తాన్ వైఖరేంటి, ఏం జరగబోతుంది? వైమానిక దాడులపై పాకిస్తాన్ అధికారికంగా ఇప్పటివరకు అయితే స్పందించలేదు. అయితే పాకిస్తాన్ భద్రతా అధికారులు కొందరు అనధికారికంగా మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతంలో తిరుగుబాటు నెట్వర్క్లను కూల్చివేయడమే ఆపరేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్తున్నారు. పాకిస్తాన్ మంత్రి మెహసిన్ నఖ్వీ మాత్రం ఉగ్రవాదులను అడ్డుకునేందుకు ఆ దేశ భద్రతా దళాలను ప్రశంసించారు. కానీ తన ప్రకటనలో వైమానిక దాడుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మరి ఏం జరగబోతుంది? ఈ దాడులను తాలిబాన్ రక్షణ శాఖ ఖండిస్తోంది. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ వార్నింగ్ ఇస్తోంది. సరిహద్దు వద్ద బుధవారం మాత్రం ప్రశాంతంగా ఉండగా పాకిస్తాన్లో ప్రతీకార దాడులకు పాల్పడవచ్చంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఇటీవల తీవ్రవాద దాడిని ఎదుర్కొంటుంది. గత వారాంతంలో దేశ వాయువ్య ప్రాంతంలో చెక్ పాయింట్పై ఇటు తాలిబాన్లు దాడి చేసి 16 మంది సైనికులు చంపేశారంటూ ఆరోపిస్తుంది. మరోవైపు సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం విఫలమైందంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తాలిబాన్ వాదనను ఖండించింది. ఇతర దేశాలపై దాడులకు తమ భూభాగాన్ని ఉపయోగించుకోవద్దంటూ ఆఫ్ఘన్ తాలిబాన్ పట్టుబడుతోంది. నిజానికి ఉత్తర దక్షిణ వజీరిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో టీటీపీకి గట్టి పట్టుంది. ఈ ప్రాంతాలే ఘర్షణకు హాట్స్పాట్గా మారుతున్నాయి. మార్చిలో పాకిస్తాన్ ఈ ప్రాంతంలో ఇంటెలిజెన్స్ బేస్డ్ దాడులు నిర్వహించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. రైట్, ఇప్పుడు ఏం జరగబోతుందో ఒకసారి తెలుసుకుందాం. ఈ వైమానిక దాడులు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దిగజారుతున్న సంబంధాలను హైలైట్ చేస్తున్నాయి. హింసను పెంచకుండా లేదా దౌత్య సంబంధాలను మరింత దెబ్బతీయకుండా సరిహద్దుల్లో మిలిటెంట్ కార్యకలాపాలను పరిష్కరించడంలో రెండు దేశాలైతే విఫలమవుతున్నాయి. దీంతో ఈ పరిస్థితులు భవిష్యత్తులో ఎక్కడికి దారి తీస్తాయనే ఆందోళన నెలకొన్నాయి. మధ్యలో భారత్ పాత్ర ఏంటని
రంగంలోకి దిగితే ఏం జరగబోతుందనేది అంతర్జాతీయ విశ్లేషకులు ప్రస్తుతం ఆలోచిస్తున్న ప్రశ్న, వారి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో తలెత్తితే ఖచ్చితంగా భారత్ ఎంత కాదన్నా ఆఫ్ఘనిస్తాన్ వైపే కాస్త స్నేహాస్తం చాటించే అవకాశం ఉంది. బట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భారత్ సహాయం అందిస్తుందా? ఏం జరగబోతుంది? కేవలం ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసమే భారత్ ఇప్పటివరకు $1 మిలియన్ సహాయం చేస్తూ వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భాగస్వామిగా భారత్ మారింది. ఒక మిత్ర దేశంగా స్నేహహస్తాన్ని అయితే అందిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అటు పాకిస్తాన్ కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆ అంశాన్ని ఎవరికి వారే మీరే పరిష్కరించుకోవాలంటూ చెప్పే ప్రయత్నం చేస్తుందా, లేదా భారత్ జోక్యం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తం మీద పాకిస్తాన్కైతే భారత్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దక్షిణాసియాలో ఉద్రిక్తతలు కనుక తలెత్తితే పొరుగు దేశమైన భారత్కు ఇబ్బందులే. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల సరిహద్దును పంచుకుంటున్న దేశంగా భారతదేశం ఇరు దేశాలకు కూడా హెచ్చరించే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్కు దాడులు ఆపమంటూ హెచ్చరించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ద సేమ్ టైం ఉగ్రవాద కార్యకలాపాలను పెరగకుండా, షెల్టర్ జోన్గా మారకుండా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆ శిబిరాలు ఉండకుండా అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా హెచ్చరించే పరిస్థితి ఉంది. సో మొత్తం మీద పాకిస్తాన్ తీవ్రవాద దేశంగా ముద్రపడ్డప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి తమ దేశం మీదకి తీవ్రవాదుల్ని ఆఫ్ఘనిస్తాన్ ఉసిగొల్పుతుందంటూ పాకిస్తాన్ చెప్పడమే ఇప్పుడు ఒక రకంగా ఈ పరిణామాలన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఇక దొంగ అన్నట్టుగా ఈ వ్యవహారం కనబడుతుంది. పాకిస్తాన్ ఒకప్పుడు తీవ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశం వైపు వారిని ఉసిగొల్పి ఏ రకంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించిందో ఇప్పుడు అదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి అదే ఆరోపణ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ వైపు దాడులు చేస్తున్న పరిస్థితి. భారత్ కనుక స్పందిస్తే అటు ఐక్యరాజ్య సమితిలో ఇటు అంతర్జాతీయంగా గగ్గోలు పెట్టే పాకిస్తాన్ మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందనేది వేచి చూడాల్సిందే. ఓవైపు బలూచిస్తాన్లో భారత్ అనుకూలమైనటువంటి వర్గాలను అణచివేస్తున్న ఇటు ఆఫ్ఘనిస్తాన్ వైపు కూడా కయ్యానికి కాలు దూవుతున్న పాకిస్తాన్ను ఖచ్చితంగా భారత్ నిలువరించే అవకాశం ఉంది. భారత్ తీవ్ర స్థాయిలో హెచ్చరించే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఏం జరుగుతుందో ఆసక్తికరంగా మారబోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులకు దిగుతోందా? ఇప్పటికే 15,000 మందిని సరిహద్దులో మోహరించిన ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతుందని మాత్రం మరికొద్ది రోజుల్లో తేలబోతుంది. ఈ అంశం మాత్రం అంతర్జాతీయంగా దక్షిణాసియాలో జరుగుతున్న ఈ పరిణామాలు ఒక్కసారిగా ఆందోళనకు గురి చేస్తుంది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో